కవిత కొత్త పార్టీని ప్రకటించారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. శాసనమండలిలో మాట్లాడిన తరువాత గన్ పార్క్ కు చేరుకున్న కవిత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కొత్త రాజకీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని తెలిపారు. స్వంత ఇంటి పార్టీలోనే తనకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని, ఆ భారంతోనే బయటకు వస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే వేదికగా జాగృతిని తీర్చిదిద్దుతానని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ బరిలోకి దిగుతోందని స్పష్టం చేశారు. రాజకీయంగా తన కొత్త ప్రయాణానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. త్వరలోనే పార్టీ విధి విధానాలు, ఎజెండాను ప్రకటించనున్నట్లు కవిత పేర్కొన్నారు. పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కవిత నిప్పులు చెరిగారు. ఉద్యమకారులకు ఆ పార్టీలో గౌరవం లేదని, ఉద్యమ ద్రోహులంతా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరి పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై తాను ప్రశ్నిస్తే అవమానించి బయటకు పంపారని కవిత ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయని, అంకిత భావంతో పనిచేసే వారికి అక్కడ గుర్తింపు లేదని విమర్శించారు. అందుకే ఉద్యమ స్ఫూర్తిని కాపాడటానికి, ప్రజల గొంతుకగా నిలవడానికి కొత్త పార్టీని పెట్టడం తప్పడం లేదని కవిత తెలిపారు. మహిళల హక్కుల పోరాటమే తన ప్రధాన అజెండా అని కవిత స్పష్టం చేశారు. మహిళా లోకానికి అండగా నిలిచేందుకు, వారి హక్కుల సాధన కోసం తనను దీవించాలని ఆమె ప్రజలను కోరారు. చట్టసభల్లో ప్రజల పక్షాన మళ్లీ గంభీరంగా మాట్లాడతానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణ సెంటిమెంట్, మహిళా సాధికారత మేళవింపుతో జాగృతి పార్టీ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ రాజకీయాల నుంచి బయటకు వచ్చి కవిత తీసుకున్న ఈ స్వతంత్ర నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత కొత్త పార్టీని ప్రకటించారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈరోజు సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శాసన మండలికి ఈరోజు తన చివరి ప్రసంగం, ఎమ్మెల్సీగా చివరి ప్రసంగం చేసేందుకు వచ్చారు. అక్కడ కన్నీటి పర్యంతమవుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి మండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ చేరుకొని గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు స్పేస్ ఉంది కూడా, ఏదైతే మహిళల సాధికారత కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులను కాపాడేందుకు, అదేవిధంగా తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధన కోసం అంటూ కూడా తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటు చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత చట్టసభల్లో చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఆమె మండలిలో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువగా వస్తుంటారు. ఉద్యమ సమయంలో ఎంతోమంది వచ్చినప్పటికీ కూడా ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పించారు. కానీ అలాంటి వారికి కూడా మళ్ళీ పొలిటికల్ పార్టీల్లో ఇబ్బందులు గురి చేయడం జరిగింది, తొక్కివేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. చట్టసభల్లో మహిళల పర్సంటేజ్ 0.003
3% మాత్రమే ఉంది. దీన్ని పెంచాలంటే కూడా ఒక పార్టీ అనేది ఏర్పడాలి, వాళ్ళ కోసం ఒక గొంతుకు వినిపించాలంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు జనంబాట కార్యక్రమం పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలోనే ప్రజల సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు సంబంధించి ఉద్యమకారులకు ఆమె మొదటగా క్షమాపణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు బేడీలు విషయంలో కూడా ఆమె రైతులకు క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కదానికి తన ప్రమేయం లేనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నిటికీ కూడా ఆమె క్షమాపణలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే కాలంలో తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటు చేసేందుకు కలిసి వచ్చే పార్టీలతో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందులో భాగంగా వామపక్ష పార్టీలు అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పరులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో నైతికత అనేది లేదు, రాజకీయ విలువలు లేకుండా పోయిందంటూ కూడా రాజ్యాంగ విలువలు అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఆ విలువలు లేకుండా పోయాయంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇటు మండలిలో ఉదయం 11:30 గంటల సమయంలో మండలికి వచ్చిన కవిత ఇక్కడ మండలిలో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఏదైతే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారో అదేవిధంగా తన రాజీనామా ఆమోదించాలంటూ కూడా మండలిలో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడడం జరిగింది. గత 10 ఏళ్లలో తనకు ఎక్కడా కూడా పార్టీ నిజామాబాద్కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పార్టీలో కొన్ని పరిమితులు మాత్రమే విధించారు. ఉద్యమకారులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా పలు ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ అదేవిధంగా ఇటు కలెక్టరేట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కేసీఆర్ చుట్టూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు, ఈ విషయాన్ని తను కూతురుగా అదేవిధంగా కేసీఆర్ దగ్గర ధైర్యంగా చెప్పే ఏదైతే తనకున్న ధైర్యంతో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్కి ఈ విషయాలని చెప్పినప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. అందువల్ల కేసీఆర్ చుట్టూ ఉన్న దుష్టశక్తులు తనను దూరం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటున్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధగా ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్న అనైతిక విలువల ద్వారా పార్టీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే శాసన మండలి నుంచి తాను ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, త్వరలో తాను ఒక శక్తిగా తిరిగి వస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అదేవిధంగా తన పంచాయతీ ఏదైతే ఉందో కేసీఆర్తో కానీ పార్టీతో ఉన్న పంచాయతీ ఏదైతే ఉందో నాకు ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మగౌరవ పంచాయతీ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మండలిలో దేవుని సాక్షిగా అంటే తాను నమ్ముకున్న లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా అదేవిధంగా తన బిడ్డలపై ఒట్టేసి చెప్తున్నా అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె మండలిలో తన రాజీనామాను ఆమోదించాలంటూ కూడా చైర్మన్ని కోరడం జరిగింది. అయితే దీనిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీనామాకు సంబంధించి మరొకసారి ఆలోచించుకోవాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే తాను ఆ పార్టీలో ఉండలేకే బయటకు వచ్చాను, అంటే పార్టీ సస్పెండ్ చేశారు, ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే రాజీనామాను ఆమోదించాలని కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత అమరవీరుల స్తూపం అంటే గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతికి సంబంధించిన పార్టీ ఏర్పాటుకు త్వరలో అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మహిళల సాధికారత అదేవిధంగా సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీ పెట్టే దిశగా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వల్లి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.